నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం. నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వెదకినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఆశీర్వాదాలన్నీ నావే. మన కుమారత్వాన్ని అభినందించుట. కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. లోక 15:31. ఈరోజు మన వాక్య భాగం తప్పిపోయిన కుమారుడి ఉపమానంలోని నమ్మకమైన తండ్రి నోట నుండి వెలువడిన అద్భుతమైన ప్రకటన. ఈ మాటల ఔన్నత్యం ఇంకా అధికమవ్వడానికి కారణం ఇవి చెప్పబడింది తప్పిపోయి పశ్చాత్తాపంతో తిరిగి వచ్చిన కుమారుణ్ణి స్వీకరిస్తూ పలికినవి కావు, కానీ తప్పిపోయిన తన తమ్ముణ్ణి పూర్తిగా కనికరించి బహిరంగంగా అతనికి సాదర స్వాగతం పలికిన తండ్రి మీద కోపగించుకున్న పెద్ద కుమారునితో తండ్రి పలికిన మాటలు కావడమే. మనకు ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటంటే, అంత కోపంతో ఊగిపోతున్న తన కుమారుడికి ఆ స్థితిలో కూడా ఆ తండ్రి ఒక సమగ్రమైన సముచితమైన సత్యాన్ని ప్రకటించడమే. తండ్రితో తనకున్న శాశ్వతమైన సంబంధాన్ని గుర్తు చేసే కుమారుడా అన్న చక్కని మాట వింటాడు పెద్దవాడు. తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు అతనిలో కలిగిన తొలి ప్రతిస్పందనలలో ఒకటి, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను అన్నదే. ఒక విశ్వాసి తన ప్రవర్తన కారణంగా తండ్రితో తనకున్న సంబంధం ఏమవుతుందో అని గాబరా పడడం అసాధారణమైన విషయమేమీ కాదు. తప్పిపోయిన కుమారుడు తన ప్రవర్తన కారణంగా ప్రమాదంలో పడిపోయిందనుకున్న కుమారత్వాన్ని నిజంగా అభినందించడానికి ముందు అతడు జీవితానికి సంబంధించిన కఠినమైన పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా ప్రమాదంలో పడిపోయింది అతని సంబంధం కాదు, కానీ ఆ బంధంలోని ఆనందమే. తండ్రి దృక్పథంలో నుంచి ఆలోచిస్తే తప్పిపోయిన కుమారుని కుమారత్వం విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదనుకోండి. ఇక తప్పిపోయిన కుమారుడి విషయానికి వస్తే అతని జీవిత విధానమే ఆ విధంగా తాను ఇక మీదట కుమారునిగా ఉండుటకు యోగ్యుడనేనా అని ప్రశ్నించుకునేలా చేసింది. మనం కూడా నిర్లక్ష్యమైన జీవిత విధానం ద్వారా తండ్రి ప్రేమలోని నిశ్చయితను పోగొట్టుకోగలం. పెద్ద కుమారుడు తన స్నేహితులతో విందు చేసుకోవడం గురించి పట్టించుకున్నంత తీవ్రంగా తన సంబంధం గురించి పట్టించుకోలేదు. మన కుమారత్వానికి మనం విలువ ఇవ్వనప్పటికీ ఇంకనూ అది మనం అనుభవించడానికి అందుబాటులోనే ఉంటుంది. పెద్ద కుమారుడు తన తమ్ముడు అనుభవించిన క్షీణదశ గుండా వెళ్ళుంటే బహుశా అతడు కూడా తన కుమారత్వాన్ని అభినందించుండేవాడు. కొందరు విశ్వాసులు వారికి ఎంతో సత్యం తెలిసినప్పటికీ ఈ ఆశీర్వాదాలను పెద్దగా మెచ్చుకొనరు. ఎందుకంటే వాళ్ళ మనస్సులో వాటి గురించి తెలిసినప్పటికీ తమ హృదయంలో వాటిని అనుభవించడం లేదు. ఈ ఉపమానంలో తప్పిపోయిన వాడే కాదు, పెద్దవాడు కూడా ఇప్పటికీ కుమారుడేనన్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. కుమారత్వం మన ప్రవర్తన మీద ఆధారపడి ఉండదు, కానీ జన్మ హక్కు మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆ కుమారత్వాన్ని అభినందించడం అనేదే తప్పిపోయిన కుమారుడు నేర్చుకున్నట్టుగా తరచూ మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కుమారత్వం అనేది శాశ్వతమైన వ్యక్తిగత స్థానం.
తండ్రి, నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు. నా ప్రవర్తన ఎల్లప్పుడూ నా అభినందనను ప్రతిబింబించడం లేదని ఒప్పుకుంటాను. నేను ఈ సంబంధాన్ని అనుభవించడానికి ఆధారం నీవు నా పట్ల చూపిన నీ నమ్మకత్వమే. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి